సారీ గైస్, ఈరోజు వీడియో కొద్దిగా లేట్ అయింది. సో మ్యాటర్ ఏంటంటే ఆర్జీకేటీ సెట్కి ఇప్పటివరకు 74,000 అప్లికేషన్స్ అయితే వచ్చాయి. సో ఇక్కడ హెడ్లైన్ చూసుకుంటే కనుక ఆర్జీకేటీ సెట్ 2021కి 74,000 దాటిన దరఖాస్తులు. సో అంటే సెప్టెంబర్ 6తో మనకి లాస్ట్ డేట్ అయితే అయిపోయింది అప్లై చేసుకోవడానికి వితౌట్ లేట్ ఫీజ్. బట్ ఇంకా ఎవరైనా అప్లై చేసుకోవాలి అనుకుంటే మాత్రం సెప్టెంబర్ 7th నుంచి సెప్టెంబర్ 11th వరకు ఛాన్స్ ఉంది. బట్ 1,000 రూపీస్ ఫైన్ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో అప్లై చేసుకోండి ఎవరైనా కావాలంటే. సో 74,000 అప్లికేషన్స్ అయితే వచ్చాయి. సో ఇక్కడ చూసుకుంటే కనుక 74,088 అప్లికేషన్స్ అయితే వచ్చాయి. అండ్ చాలామంది అడుగుతున్నారు, బ్రో సీట్స్ తగ్గించారా అంటే 3,000 4,000 అని. బట్ 3,000కి తగ్గించామని చెప్పి అఫీషియల్గా ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ లేదు. అండ్ ఇంకొకటి, అది శ్రీకాకుళం IIIT డైరెక్టర్ అయితే చెప్పారు తగ్గిస్తామని చెప్పి. బట్ అఫీషియల్గా అయితే అక్కడ మెన్షన్ చేయలేదు. అండ్ మీరు సీట్స్ గురించి అయితే ఆలోచించకండి, ఎగ్జామ్కి మాత్రం బాగా ప్రిపేర్ అవ్వండి. అండ్ ఈ నెల 11 వరకు మీరు అయితే అప్లై చేసుకోవచ్చు. బట్ 1,000 రూపీస్ ఫైన్ అయితే పే చేయాల్సి ఉంటుంది. అండ్ అత్యధికంగా వైఎస్ఆర్ జిల్లా నుంచి 8,778 అప్లికేషన్స్ అయితే వచ్చాయి. అండ్ అత్యల్పంగా పశ్చిమ గోదావరి జిల్లా నుంచి, అంటే చాలా తక్కువ అప్లికేషన్స్ అయితే మనకి వెస్ట్ గోదావరి నుంచి 2,992 అప్లికేషన్స్ అయితే వచ్చాయి తెలంగాణ నుంచి. సో ఈ క్వశ్చన్ చాలామంది అడుగుతున్నారు, సో తెలంగాణ నుంచి ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి బ్రో అని. తెలంగాణ నుంచి 1,328 దరఖాస్తులు అయితే రావడం గమనార్హం. సో ఈ నెల 26న నిర్వహించనున్న పరీక్షకు 18వ తేదీ నుంచి అభ్యర్థుల హాల్ టికెట్స్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో 18 నుంచి వెబ్సైట్లో హాల్ టికెట్స్ పెడతారు. సో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అని చెప్పి సో మీకు చూపిస్తాను అది. అండ్ తెలంగాణ నుంచి 1,328 మంది అయితే అప్లై చేశారు. సో చూసుకోండి, ఇది చాలామంది క్వశ్చన్ అడిగారు, బ్రో తెలంగాణ నుంచి ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయని. లాస్ట్ ఇయర్ అయితే 88,000 అప్లికేషన్స్ వచ్చాయి. సో ఈ సంవత్సరం కూడా మనకి దాదాపు అక్కడికి రావచ్చు, ఎందుకంటే ఇంకా కొద్దిగా టైం ఉంది కాబట్టి. సో దట్స్ ద వీడియో గైస్. సో ఇదన్నమాట మనకి ఇన్ఫర్మేషన్. సో ఇంకా ఇన్ఫర్మేషన్ తెలిస్తే ఖచ్చితంగా వీడియో చేస్తాను. సో మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి గైస్. సో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అందిస్తున్నాను. సో సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఓకే, బాయ్.